మేడం మన వీడియో చూసి ఒకళ్ళు కామెంట్ చేశారు. ఒక డిపార్ట్మెంట్‌లో ఒక అధికారి సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యి ఎవరి వల్లైతే సస్పెండ్ అయ్యారో వారిని మళ్ళీ టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తే ఏం చేయాలి అని చెప్పేసి కామెంట్ చేశారు. ఓకే అండి, గుడ్ క్వశ్చన్. ఇట్లా ఏదైతే ఒకవేళ లెటస్ సే ఫర్ ఇన్స్టెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది అనుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ అవినీతికి పాల్పడుతున్నారు అని ఒకళ్ళు కంప్లైంట్ చేశారు, ఆయనను సస్పెండ్ చేశారు. విచారణ తర్వాత ఆయనకి ఏదైతే పనిష్మెంట్ ఉండింటుందో అదంతా అయిపోయిన తర్వాత ఆయన రీజాయిన్ అయ్యారు అనుకుందాం. అట్లాంటి ఇన్స్టెన్సెస్లో పర్సనల్ వెండెట్టా వెంజెన్స్ పగా పెట్టుకొని డెఫినెట్గా కొంతమంది టార్గెట్ చేస్తూ ఉంటారు, మన పైన ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని. అట్లాంటి సందర్భాల్లో వాళ్ళ పై అధికారులు ఎవరైతే ఉంటారో, సార్ ప్రీవియస్గా మేము ఈయన మీద కంప్లైంట్ ఇచ్చాము, ఆల్దో ఇప్పుడు నేను ఎటువంటి తప్పు చేయకపోయినా కానీ పర్సనల్ వెండెట్టా ఏదైతే ఉందో ఇంతకుముందు నేను కంప్లైంట్ ఈయన మీద ఇచ్చాను అని ఆ పగ పెట్టుకొని నన్ను ఈయన హెరాస్ చేస్తున్నారు అని మనం డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు పై అధికారులను. లెటస్ సే ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఒక ఐటీ ఆఫీసే ఉంది అనుకోండి, అక్కడ మళ్ళీ రీజాయిన్ అయ్యి ఒక అమ్మాయినో అబ్బాయినో టార్గెట్ చేస్తున్నారు, ప్రతిదానికి వాళ్ళని అవమానించడము హెరాస్ చేయడము ఇంటెన్షనలీ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటుందండి. ఓకే, గర్ల్స్కి ఏదైనా హెరాస్మెంట్ ఉన్నా కానీ, ఓకే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కానీ అగెయిన్స్ట్ ఉమెన్, లేదు అని అంటే లేదు మెన్ అనుకోండి, మెన్నే ఎవరైనా హెరాస్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుందండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి, మీ డీటెయిల్స్ బయటికి రానివ్వకుండా వాళ్ళు ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు.